హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో అనువంశికత అనే పాఠ్యాంశానికి సంబంధించి మెండల్ బఠానీ మొక్కపై చేసిన ప్రయోగాల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే మెండల్ యొక్క ప్రయోగాలకు సంబంధించి మెండల్ యొక్క హైపోథిసిస్ అంటే మెండల్ పరికల్పనలు, వీటితో పాటు మెండల్ లాస్ గురించి మనం చెప్పుకున్నాం. మెండల్ లాస్కి సంబంధించి లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, అలాగే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ దీని గురించి చెప్పుకోవడం జరిగింది. అలాగే మెండల్ యొక్క పరికల్పనలు, ఒకసారి మెండల్ యొక్క పరికల్పనలు మనం రీకాల్ చేసుకుంటే మెండల్ ఉద్దేశం ప్రకారం ఏదైనా ఒక లక్షణానికి సంబంధించి జీవులలో ఏదైనా ఒక లక్షణానికి సంబంధించి కారణమైన వాటిని మనం కారకాలు లేదా ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, అయితే ఈ కారకాలు ఒక లక్షణానికి సంబంధించి ప్రధానంగా రెండు కారకాలు కారణమవుతూ ఉంటాయి. ఈ రెండు కారకాలలో ఒక కారకం ఒక జనకం నుంచి మరొక కారకం మరొక జనకం నుంచి తర్వాతి తరానికి సంక్రమించడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండు కారకాలనే మెండల్ యుగ్మ వికల్పకాలు లేదా ఎలైల్స్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇట్లా ఒక లక్షణానికి కారణమైన వాటిని కారకాలు లేదా ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. అయితే ఈ ఫ్యాక్టర్స్నే ప్రస్తుతం మనం వీటిని జీన్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే, జీవులలో ఏదైనా ఒక లక్షణానికి కారణమైనటువంటి ఆ కారకాలనే మనం జీన్స్ లేదా జన్యువులు అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ జీన్స్ అనేవి జీవుల్లో ఎక్కడుంటాయి? అయితే జీవులకు సంబంధించి మనకు తెలిసిన విషయాలు ఏంటంటే జీవులన్నీ కణ నిర్మితాలు. ఓకే, ఈ కణాలలో ఈ జన్యువులు అనేవి ఎక్కడ ఉంటాయో చూద్దాం. ఓకేనా, ఒక జీవిని కనుక మనం పరిశీలించినట్లయితే ఏ జీవైనా ఓకే జీవులన్నీ వివిధ రకాల కణాలతో నిర్మించబడి ఉంటాయి. ఓకే, జీవుల్లో కణాలు ఉంటాయి. ఓకే, కణంలో ఉండేటువంటి నిర్మాణాలన్నిటిలో ఓకే అతి ముఖ్యమైన దాన్ని మనం కేంద్రకం అని పిలుస్తాం. ఇది కేంద్రకం. ఓకే, జీవుల్లో కణాలు ఉంటాయి. కణం లోపల ఉండేటువంటి నిర్మాణాల కణాంగాలు, కణాంగాల్లో అతి ముఖ్యమైనది కేంద్రకం. కణంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం లోపల ఇట్లా దారపు పోగుల వలె ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే దీన్నే క్రోమాటిన్ అని పిలుస్తాం. ఓకే, క్రోమాటిన్ అని పిలుస్తాం. ఇది దారపు పోగుల వంటి నిర్మాణం. ఇది కండెన్సేషన్ చెంది ఓకే దగ్గరకు కుదించబడి ఇది క్రోమోజోమ్స్గా మారుతుంది. ఓకే, కణంలో ఉండేటువంటి కేంద్రక పదార్థంలో క్రోమాటిన్ అనేటువంటి జన్యు పదార్థం ఉంటుంది. ఇది దారపోగుల వలె ఉంటుంది. ఇది దగ్గరకు కుదించబడి దగ్గరకు కుదించబడి నిర్దిష్టమైన ఆకారం కలిగిన క్రోమోజోమ్స్గా మారుతుంది. ఓకేనా, ఈ క్రోమోజోమ్స్ అన్నీ సర్పిలాకారంగా ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణాలతో ఏర్పడతాయి. వీటిని మనం డిఎన్ఏ అని పిలుస్తాం. ఓకే, ఈ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఇట్లా నిచ్చెన ఆకారంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన నిర్మాణంతో నిర్మించబడి ఉంటాయి. వీటిని డిఎన్ఏ అని పిలుస్తాం. ఓకేనా, ఈ డిఎన్ఏలో ఉండేటువంటి ఈ సెగ్మెంట్స్ని ఓకే డిఎన్ఏలో ఉండేటువంటి క్రియాత్మక విభాగాలనే మనం జీన్స్ లేదా జన్యువులు అని పిలుస్తాం. ఓకే, ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క సెగ్మెంట్ ఓకే ఇట్లా ఈ భాగాల్ని మనం జీన్స్ లేదా జన్యువులు అని పిలుస్తాం. మరొకసారి చూద్దాం. జీవులన్నీ కణాలతో నిర్మించబడ్డాయి. కణాలలో ఉండేటువంటి కణాంగాలలో అతి ముఖ్యమైనది కేంద్రకం. కేంద్రకంలో ఉండేటువంటి జన్యు పదార్థం నిర్దిష్ట ఆకారం లేకుండా దారపు పోగుల వలె ఉండేటువంటి ఈ జన్యు పదార్థాన్ని మనం క్రోమాటిన్ అని పిలుస్తాం. ఓకే, ఇందులో ఉండేటువంటి క్రోమాటిన్స్ అన్ని దగ్గరకు కుదించబడి కండెన్సేషన్ చెంది ఇవి క్రోమోజోమ్స్గా మారుతాయి. అయితే మానవునిలో పరిశీలించినట్లయితే సుమారు 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. మానవునిలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు ఉంటుంది. అంటే ఒక జాతి జీవుల్లో క్రోమోజోముల సంఖ్య ఎప్పుడు కూడా నిర్దిష్టంగా ఉంటుంది. ఓకే, ఎన్ని తరాలు మారినా క్రోమోజోముల సంఖ్య అనేది మారదు. అయితే ఈ 23 జతల క్రోమోజోమ్స్లో ఇది గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. 22 జతల క్రోమోజోమ్స్ని మనం శారీరక క్రోమోజోములు అని పిలుస్తాం. వీటినే ఆటోజోమ్స్ అంటాం. ఓకే, మిగిలిన ఒక జత క్రోమోజోమ్ దీన్ని లైంగిక క్రోమోజోమ్లు అని పిలుస్తాం. లైంగిక క్రోమోజోమ్ వీటిని అలోజోమ్స్ అని పిలుస్తాం. దీన్నే మనం సెక్స్ క్రోమోజోమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇవి ఎక్స్ మరియు వై ఉంటుంది ఈ క్రోమోజోమ్. ఓకే, ఇది క్రోమోజోమ్స్ సంబంధించి కణంలో కేంద్రకం, కేంద్రకంలో క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ అన్నీ ఈ సర్పిలాకారంలో మెలితిరిగి ఉన్నటువంటి ఇట్లా మెట్ల వంటి నిర్మాణం, ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దీన్ని డిఎన్ఏ అని పిలుస్తాం. ఈ డిఎన్ఏతో ఏర్పడి ఉంటాయి. ఓకే, ఈ డిఎన్ఏ యొక్క క్రియాత్మక విభాగాలనే లేదా ఫ్రాగ్మెంట్స్ లేదా సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ
ఓకే, ఎ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ యాజ్ జీన్. దీన్నే జన్యువు అని పిలుస్తాం. ఎ ఫంక్షనల్ సెగ్మెంట్ అదే ఎ ఫంక్షనల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ యాజ్ జీన్. ఓకే, డిఎన్ఏ యొక్క ఒక క్రియాత్మక విభాగాన్నే, చిన్న చిన్న భాగాల్నే మనం జన్యువులు అని పిలుస్తాం. ఇది జీన్స్ సంబంధించి. అయితే ఈ జన్యువులు వేటితో నిర్మించబడ్డాయి? ఈ డిఎన్ఏ కానీ లేదా జీన్స్ కానీ ఇందులో ఏ పదార్థం ఉంటుంది? ఓకే, ఇది తెలుసుకునే ముందు ఈ మానవునిలో సెక్స్ డిటర్మినేషన్ గురించి చూద్దాం ఒకసారి. ఓకే, ఇందులో మానవుల్లో మనం 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇందులో 22 జతల శారీరక క్రోమోజోములు, అలాగే ఒక జత ఇది లైంగిక క్రోమోజోమ్. ఓకే, ఈ లైంగిక క్రోమోజోములు బట్టే మనకి జీవుల్లో లింగ నిర్ధారణ అనేది ఉంటుంది. ఓకే, 2 పేరెంట్స్ని తీసుకుంటే, ఓకే, మేల్ పేరెంట్ అలాగే ఫిమేల్ పేరెంట్ అనుకుంటే, మేల్ పేరెంట్లో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫిమేల్ పేరెంట్లో XX అనేటువంటి లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకే, మేల్ పేరెంట్ నుంచి X క్రోమోజోమ్ అలాగే ఫిమేల్ పేరెంట్ నుంచి X క్రోమోజోమ్ వస్తే కనుక బేబీ అనేది గర్ల్, అమ్మాయి పుట్టడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మేల్ పేరెంట్ నుంచి Y క్రోమోజోమ్ అలాగే ఫిమేల్ పేరెంట్ నుంచి X క్రోమోజోమ్ వచ్చి XYగా ఏర్పడితే కనుక పుట్టే బేబీ అనేది బాయ్గా ఉండటం అనేది జరుగుతుంది. అంటే కేవలం ఇక్కడ లింగ నిర్ధారణలో ప్రధాన పాత్ర ఏంటంటే Y క్రోమోజోమ్. ఓకే, Y క్రోమోజోమ్ని ఇచ్చేది ఎవరంటే మేల్ పేరెంట్. సో సెక్స్ డిటర్మినేషన్ లేదా లింగ నిర్ధారణ అనేది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? ఫాదర్ లేదా తండ్రి మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మానవుల్లో క్రోమోజోమ్స్ సంబంధించి అలాగే లింగ నిర్ధారణకు సంబంధించి. ఓకే, అయితే ఈ లింగ నిర్ధారణ క్రోమోజోమ్స్ లేదా సెక్స్ క్రోమోజోమ్స్ లేదా అల్లోజోమ్స్ వీటి మీద పరిశోధన చేసినటువంటి 2 శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 1956 సంవత్సరంలో వాల్టర్ నట్టన్ అండ్ థామస్ హంట్. ఓకే, వాల్టర్ నట్టన్ మరియు థామస్ హంట్ ఈ 2 శాస్త్రవేత్తలు లింగ సహలగ్నత అంటాం, అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, లైంగిక క్రోమోజోములను ఆవిష్కరించినటువంటి 2 శాస్త్రవేత్తలు వీళ్ళు. 1956లో వాల్టర్ నట్టన్ అండ్ థామస్ హంట్ వీళ్ళిద్దరూ కూడా డ్రోసోఫిలా అంటే హౌస్ ఫ్లై అంటాం ఈగకు సంబంధించి జన్యు పరిశీలన చేసి అందులో వీళ్ళు లింగ సహలగ్నత లేదా సెక్స్ లింక్డ్ క్రోమోజోమ్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డిఎన్ఏ యొక్క నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఇది ఒక సర్పిలాకారంగా ఉండేటువంటి మెట్ల వలె ఉంటుంది. ఓకే, సర్పిలాకారంగా ఉన్నటువంటి మెట్ల వంటి నిర్మాణం డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్. అయితే ఇట్లాంటి నిర్మాణానికి ఒక పేరు ఉంది, దీన్నే మనం డబుల్ హెలిక్స్ అని పిలుస్తాం. డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్, దీన్నే ద్వికుండలిని నిర్మాణం అని పిలుస్తాం. ఓకే, డిఎన్ఏ యొక్క నిర్మాణం ద్వికుండలిని నిర్మాణం. ఓకే, అయితే మొట్టమొదటిసారి డిఎన్ఏ యొక్క నిర్మాణాన్ని కనుగొన్నది ఎవరంటే 1953లో వాట్సన్ మరియు క్రిక్ అనే 2 శాస్త్రవేత్తలు మనకి డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ని ఫస్ట్ టైం కనుక్కోవడం జరిగింది. అయితే ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ కనుక్కున్నందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అయితే వీరితో పాటు మరొక 2 శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ కనుగొనడానికి వాట్సన్ మరియు క్రిక్ హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పేరు ఏంటంటే ఫ్రాంక్లిన్ అలాగే మౌరిస్ విల్కిన్స్. ఓకే, ఫ్రాంక్లిన్ అండ్ మౌరిస్ విల్కిన్స్ వీళ్ళిద్దరూ కూడా డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ కనుగొనడానికి వాట్సన్ మరియు క్రిక్తో పాటు కలిసి పనిచేయడం జరిగింది. ఓకే, డిఎన్ఏ యొక్క నిర్మాణం ఇది మెలితిరిగిన మెట్ల మాదిరిగా ఉంటుంది. ఇట్లాంటి నిర్మాణాన్ని మనం డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ లేదా ద్వికుండలిని నిర్మాణం అని పిలుస్తాం. ఓకే, ఈ నిర్మాణాన్ని మనకు ఫస్ట్ టైం కనుగొన్నది ఎవరంటే 1953లో వాట్సన్ మరియు క్రిక్. అయితే డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా డిఎన్ఏ అనేది 3 రకాల యూనిట్స్ ఏర్పడి ఉంటుంది. ఆ 3 ఏంటంటే, ఒకటి చక్కెర అణువులు, అలాగే రెండవది ఫాస్ఫేట్ అణువులు, అలాగే వీటితో పాటు నత్రజని క్షారాలు.
ఓకే, డిఎన్ఏ యొక్క నిర్మాణం పరిశీలిస్తే ప్రధానంగా ఈ 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి షుగర్ మాలిక్యూల్స్, అలాగే రెండవది ఫాస్ఫేట్ మాలిక్యూల్స్, వీటితో పాటు నైట్రోజనస్ బేసెస్. ఓకే, ఇట్లా ప్రధానంగా 3 రకాల యూనిట్స్తో డిఎన్ఏ అనేది ఏర్పడి ఉంటుంది. అయితే నత్రజని క్షారాలకు సంబంధించి ఓకే మనకి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్లో ప్రధానంగా 4 రకాల నత్రజని క్షారాలు ఉంటాయి. అవేంటంటే వీటిని ఏటీ జీసీ అని పిలుస్తాం మనం. ఇందులో ఎడినిన్, థైమిన్, గ్వానిన్, అలాగే సైటోసిన్ ప్రధానంగా డిఎన్ఏ యొక్క నిర్మాణంలో ఉండేటువంటి 4 రకాల నత్రజని క్షారాలు. ఓకే, ఈ నత్రజని క్షారాలు అలాగే వీటితో పాటు చక్కెర అణువులు మరియు ఫాస్ఫేట్ అణువులు ఇవన్నీ కూడా మనకి ఆల్టర్నేట్గా ఏకాంతరంగా మెట్ల మాదిరిగా ఈ సర్పిలం అంతా కూడా ఇవి అమరి ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకదానికొకటి ఏకాంతరంగా ఒక మెట్ల మాదిరిగా ఈ చక్కెర అణువులు, ఫాస్ఫేట్ అణువులు వీటితో పాటు నత్రజని క్షారాలన్నీ కూడా మనకి డిఎన్ఏలో అమరి ఉండడం అనేది జరుగుతుంది. ఇది డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణం. అయితే ఈ డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణంలో ఆకస్మికంగా లేదా సడన్గా ఏవైనా చేంజెస్ వచ్చినట్లయితే ఇవి జీవులలో అనేక వైవిధ్యాలకు కారణమవుతూ ఉంటాయి. ఓకే, ఇట్లా డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్లో, డిఎన్ఏ యొక్క నిర్మాణంలో సడన్గా వచ్చేటువంటి ఆకస్మిక మార్పుల్ని మనం ఉత్పరివర్తనాలు అని పిలుస్తాం. ఓకే, ఉత్పరివర్తనాలు అలాగే వీటితో పాటు జన్యు విస్థాపనం లేదా జెనెటిక్ డ్రిఫ్ట్ అనేవి ప్రధానంగా మనకి జన్యువుల్లో వచ్చేటువంటి మార్పులు. చూద్దాం. ఇందులో ఒకటి మ్యుటేషన్స్, దీన్నే మనం ఉత్పరివర్తనాలను పిలుస్తాం. అలాగే రెండవది జన్యు విస్థాపనం. ఓకే, ఉత్పరివర్తనాలు దీన్ని మ్యుటేషన్స్ అంటాం, జన్యు విస్థాపనం దీన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అని పిలుస్తాం. ఇవి జన్యువుల్లో వచ్చేటువంటి కొన్ని రకాల మార్పులకు సంబంధించినవి. ఓకే, జన్యువుల్లో మార్పులు వస్తే ఫలితంగా జీవుల్లో మార్పులు రావడం జరుగుతుంది. క్రమక్రమంగా జీవుల్లో ఉండేటువంటి వైవిధ్యాలు ఎక్కువయ్యే కొలది జీవజాతిలో మార్పు వస్తుంది. క్రమక్రమంగా పరిణామం అనేది చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇందులో ఫస్ట్ ఉత్పరివర్తనాలు అంటే డిఎన్ఏ యొక్క రసాయనిక నిర్మాణంలో ఆకస్మికంగా సంభవించేటువంటి మార్పులను మ్యుటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలు అని పిలుస్తాం. ఉత్పరివర్తనాలు అవి జీవికి ఉపయోగకరంగా ఉండొచ్చు లేదా నష్టాన్ని కలిగించేవిగా ఉండొచ్చు. ఓకే, అయితే ఇట్లాంటి ఉత్పరివర్తనాలు కొన్ని జీవుల్లో క్యాన్సర్కి కారణమవుతూ ఉంటాయి. అంటే వివిధ రకాల రసాయనాల వల్ల కావచ్చు, లేదా ఆల్కహాల్ లేదా స్మోకింగ్ వల్ల కావచ్చు. ఒక్కొక్కసారి డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్లో సడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని మ్యుటేషన్స్ అని పిలుస్తూ ఉంటాం. అయితే జన్యు విస్థాపనం లేదా జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఓకే చిన్న చిన్న జనాభా కలిగినటువంటి జీవజాతుల్లో ఓకే ఆ జీవుల్లో వచ్చేటువంటి మార్పులు క్రమంగా జన్యు పౌనఃపున్యంలో మార్పులుగా మారితే ఓకే చిన్న చిన్న జనాభా కలిగినటువంటి జీవుల స్మాల్ పాపులేషన్ యానిమల్స్లో జీవుల్లో సంభవించేటువంటి సడన్ చేంజెస్ అనేవి ఓకే జన్యు పౌనఃపున్యంలో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఓకే జన్యు పౌనఃపున్యంలో కనుక మార్పులుగా మారితే దాన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ లేదా జన్యు విస్థాపనంగా పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా జీవుల యొక్క జన్యు క్రమంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మార్పులు అనేవి వైవిధ్యాలకు కారణమవుతూ ఉంటాయి. వైవిధ్యాలు అంటే వేరియేషన్స్ అంటాం. ఇంకా జీవుల్లో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులన్నీ కలిసి జీవజాతిలో మార్పులు కారణమవుతూ ఉంటాయి. తద్వారా జీవుల యొక్క పరిణామ క్రమం అంటే ఒక జీవజాతి నుంచి కొత్త జీవజాతి ఏర్పడడానికి కారణమవుతూ ఉంటాయి. ఓకే ఇది డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్, అలాగే మ్యూటేషన్స్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్కి సంబంధించి. ఓకే అలాగే వీటితో పాటు లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో వైవిధ్యాలు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో మనకి డిఎన్ఏ అనువాదం చెందినప్పుడు కానీ లేదా డిఎన్ఏ ప్రతికృతి రెప్లికేషన్ చెందినప్పుడు కానీ ఒక్కొక్కసారి సడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్ వల్ల కూడా జీవుల్లో వివిధ రకాల వైవిధ్యాలు అనేవి కారణమవుతూ ఉంటాయి. అయితే వివిధ కారణాల వల్ల జీవుల్లో వచ్చినటువంటి వైవిధ్యాలు అనేవి ఆనువంశికంగా తర్వాత తరానికి అందజేయబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే తర్వాత జీవ పరిణామ సిద్ధాంతాలు చూద్దాం. చూడండి జీవ పరిణామ సిద్ధాంతాలు థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే ఇందులో ఫస్ట్ది ఆర్జిత గుణాల అనువంశికత. ఇక్కడ మనకి జీవులు పొందినటువంటి వైవిధ్యాలు లేదా మార్పులు తర్వాత తరాలకి ఎలా అందజేయబడ్డాయి, ఒక జీవి నుంచి కొత్త జీవి ఏ విధంగా అది పరిణామ క్రమంలో ఏర్పడింది అనే దానికి హెల్ప్ చేసేటువంటి కొన్ని థియరీలు. ఇందులో మొదటిది ఆర్జిత గుణాల అనువంశికత. దీన్నే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. ఓకే ఆర్జిత గుణాల అనువంశికత ఈ థియరీని ప్రతిపాదించింది ఎవరంటే లామార్క్. ఓకే లామార్క్ అంటే జీవి పొందినటువంటి మార్పులు, జీవి ఆర్జించినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవి అనువంశికంగా తర్వాత తరాలకు అందజేయబడతాయి అనేది లామార్క్ యొక్క వాదన.
ఓకే, లామార్క్ సంబంధించి ఈయన ప్రకృతి నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఈయన ఉద్దేశం ప్రకారం జిరాఫీలు నేను ఎగ్జాంపుల్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో జిరాఫీలు అనేవి పరిణామ క్రమంలో ప్రారంభ దశలో జిరాఫీలన్నీ కూడా జింకల మాదిరిగా చిన్నగా ఉండేవని చెప్పి, భూమి మీద ఉన్నటువంటి వాటికి అవసరమైనటువంటి ఆహారం అంతా అయిపోవడం వల్ల వాటిలో ఆహారపు కొరత ఏర్పడి క్రమక్రమంగా ఇవన్నీ ఎత్తైన చెట్ల యొక్క కొమ్మల నుంచి ఆకులను అందుకునే క్రమంలో, ఎత్తైన చెట్ల నుంచి ఆహారాన్ని పొందే క్రమంలో ఈ జింకల మాదిరిగా ఉన్నటువంటి జిరాఫీల యొక్క మెడ క్రమక్రమంగా పొడవుగా సాగిందని చెప్పి, ఇట్లా పొడవుగా సాగినటువంటి మెడ ఇది తర్వాతి తరాలకు ఆనువంశిక లక్షణంగా చేరిందని చెప్పి ఈయన ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా, అంటే జీవులు పొందినటువంటి మార్పులు క్రమంగా వాటిలో జన్యు మార్పు కారణమవుతూ ఉంటాయని, ఇట్లా పొందినటువంటి జన్యు మార్పులు తర్వాత తరానికి ఆనువంశికంగా చేరతాయని చెప్పి లామార్క్ ప్రతిపాదించడం జరిగింది. దీన్నే మనం ఆర్జిత గుణాల ఆనువంశికత అని పిలుస్తాం. ఇక్కడ జింకల సైజులో ఉన్నటువంటి జిరాఫీలు అది పొందినటువంటి కొత్త మార్పు ఏంటంటే ఆహారపు కొరత వల్ల ఎత్తైన చెట్ల నుంచి ఆకులను అందుకునే క్రమంలో క్రమంగా వాటి మెడ పొడవుగా సాగటం జరిగింది. ఇది అవి పొందినటువంటి మార్పు. ఇది తర్వాత తరానికి అనువంశికంగా చేరటం వల్ల మనకి పొడవైన మెడ కలిగిన జిరాఫీలన్నీ ఏర్పడాయని చెప్పి ఈయన ప్రతిపాదించడం జరిగింది. దీన్నే మనం ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. తర్వాతది న్యాచురల్ సెలెక్షన్, ప్రకృతి వర్ణం. దీన్ని చెప్పుకునే ముందు మనకి లామార్క్ యొక్క థియరీ ఆర్జిత గుణాల ఆనువంశికతను టెస్ట్ చేయడం కోసం ఒక శాస్త్రవేత్త ఎలుకలపై ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన పేరు అగస్టస్ వీజ్మన్. అగస్టస్ వీజ్మన్ మనకి ఎలుకల మీద ప్రయోగం చేయడం జరిగింది ఆర్జిత గుణాల ఆనువంశికతను పరిశీలించడం కోసం. అగస్టస్ వీజ్మన్ ఏం చేస్తాడంటే కొన్ని ఎలుకలను తీసుకోవడం జరిగింది. ఎలుకల యొక్క తోకను కట్ చేయడం జరిగింది. ఎలుకల యొక్క తోకను కట్ చేసి సుమారుగా దాదాపు 20 తరాల పాటు ఎలుకలపై ప్రయోగాలు చేయడం జరిగింది. ఎలుకల యొక్క 20 తరాల సంతతి పైన ప్రతి సంతతికి క్రమక్రమంగా తోకను కట్ చేసుకుంటూ ఆయన అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. కానీ తోకను కట్ చేసినప్పటికీ ఎన్ని తరాలు మారినప్పటికీ ఎలుకలు తిరిగి మళ్ళీ తోకతోనే పట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ జీవిలో మార్పు ఏదైతే ఉందో తోకను కట్ చేయడం అనేది జన్యు మార్పుగా మారలేదు. జన్యు మార్పుగా మారకపోవటం వల్ల అది తర్వాత తరానికి అందించబడలేదు. అంటే ఇక్కడ జీవి పొందిన సహజంగా జీవులు పొందిన మార్పులు అవి జన్యు మార్పుగా మారితేనే అవి తర్వాత తరానికి అనువంశికంగా చేరతాయి. ఇట్లా ఇది అగస్ట్ వీజ్మన్ చేసినటువంటి ప్రయోగం ఎలుకలపైన. తర్వాతది ప్రకృతి వర్ణం. దీన్ని మనం న్యాచురల్ సెలెక్షన్ అని పిలుస్తాం. న్యాచురల్ సెలెక్షన్ దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. న్యాచురల్ సెలెక్షన్ అంటే జీవులలో మార్పులకు కారణం ప్రకృతి అని నిరూపించడం జరిగింది. ఈయన గురించి గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. చార్లెస్ డార్విన్ తన 22వ ఏట హెచ్ఎంఎస్ బీగిల్ అనే ఓడలో ప్రయాణిస్తూ ఈయన గెలవపగాస్ దీవులకు వెళ్ళటం జరిగింది. మనకు చార్లెస్ డార్విన్ పర్యావరణాన్ని లేదా ప్రకృతిని పరిశీలించడం కోసం వివిధ రకాల జీవజాతిని పరిశీలించడం కోసం తన 22వ ఏట హెచ్ఎంఎస్ బీగిల్ అనేటువంటి ఓడలో ప్రయాణం చేస్తూ గెలవపగస్ దీవులకు చేరడం జరిగింది. ఈయన ఇట్లా పర్యావరణ అధ్యయనాన్ని సుమారుగా 5 సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఈయన గెలవపగస్ దీవుల్లో ఒక ప్రత్యేకమైన పక్షిని గురించి ఆయన అధ్యయనం చేయడం జరిగింది. దీని పేరు పించ్ బర్డ్స్, పించ్ పక్షులు. పిచ్చుక జాతిని పోలి ఉన్నటువంటి పించ్ పక్షులు. అయితే ఈ పించ్ పక్షులను అబ్జర్వ్ చేసినప్పుడు ఇందులో దాదాపు అనేక రకాల పక్షులు ఒకే జాతి పక్షుల్లో ముక్కుల్లో వైవిధ్యాన్ని ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. పక్షి యొక్క బీక్ లేదా ముక్కులో వివిధ రకాల వైవిధ్యాలను ఐడెంటిఫై, అంటే ఒకే జాతి జీవుల్లో ఇన్ని వైవిధ్యాలు. దానికి కారణం ఏంటంటే అది నివసించి ఉండేటువంటి వాతావరణం, దానికి లభించేటువంటి ఆహారానికి అనుగుణంగా ఆ పక్షి యొక్క ముక్కులో వివిధ రకాల వైవిధ్యాలు చోటు చేసుకోవడం జరిగింది. అంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు జీవుల్లో వైవిధ్యానికి కారణమవుతూ ఉంటాయని చెప్పి నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్నే మనం న్యాచురల్ సెలెక్షన్ అని పిలుస్తాం దీన్ని.
ఓకే. అయితే ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా జీవుల్లో వివిధ రకాల వైవిధ్యాలు చోటు చేసుకుంటాయి. అయితే జీవుల్లో వచ్చినటువంటి వైవిధ్యాలు కనుక ఆ జీవికి ఉపయోగపడేవైతే ఆ జీవజాతి మనుగడ సాగిస్తూ ఉంటుంది. అవి జీవులకు నష్టాన్ని కలిగించే మార్పులైతే కనుక క్రమక్రమంగా అట్లాంటి మార్పులు తొలగించబడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో సంభవించేటువంటి మార్పులను తట్టుకుని జీవించడానికి వీలుగా జీవులు అనేక రకాల అనుకూలాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. దీన్ని మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని పిలుస్తాం. ఓకే. మనుగడ కోసం పోరాటం. అయితే ఈ మనుగడ కోసం జరిగే పోరాటంలో ఏవైతే బలమైన జీవులు ఉంటాయో అవి మాత్రమే మనుగడ సాగిస్తాయి అని చెప్పి డార్విన్ పేర్కోవడం జరిగింది. దీన్నే మనం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని పిలుస్తాం. ఓకే. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, యోగ్యతమముల సార్థక జీవనం అని పిలుస్తాం దాన్ని. ఇది డార్విన్కి సంబంధించి, అంటే జీవుల్లో మార్పులకు కారణం ప్రకృతి, అంటే ప్రకృతే బలమైన జీవులను ఎంచుకుంటుంది అని చెప్పి ఈయన పేర్కోవడం జరిగింది. ఓకే. ప్రకృతిలో వచ్చే మార్పులను తట్టుకుని ఉండే జీవులు మాత్రమే మనుగడ సాగిస్తాయని, తట్టుకోలేని జీవులు ప్రకృతి నుంచి క్రమక్రమంగా వైదొలుగుతాయని చెప్పి పేర్కోవడం జరిగింది. సో దీన్ని మనం న్యాచురల్ సెలెక్షన్ థియరీగా పిలుస్తాం, దీన్ని ప్రకృతి వర్ణము అని పిలుస్తాం. ఓకే. మరొకసారి చూద్దాం. మనకి జీవ పరిణామ సిద్ధాంతాల్లో ఒకటి ఆర్జిత గుణాల అనువంశికత. దీన్ని ప్రతిపాదించిన లామార్క్, అంటే జీవులు పొందిన లక్షణాలు అనేవి జన్యు మార్పుగా మారితే అది క్రమక్రమంగా అనువంశికంగా తర్వాత తరాలకు అందజేయబడతాయి అనేది. తర్వాతది ప్రకృతి వర్ణం లేదా న్యాచురల్ సెలెక్షన్. ఓకే. దీన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్. ఓకే. అయితే ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా వాటిని తట్టుకుని జీవించడానికి, అంటే మనుగడ సాగించడానికి వీలుగా జీవుల్లో వివిధ రకాల వైవిధ్యాలు లేదా మార్పులు చోటు చేసుకుంటాయని, క్రమక్రమంగా జీవ పరిణామానికి దారితీస్తాయని చెప్పి న్యాచురల్ సెలెక్షన్ లేదా ప్రకృతి వర్ణాన్ని ప్రతిపాదించింది చార్లెస్ డార్విన్. ఓకే. తర్వాత చార్లెస్ డార్విన్ని ప్రభావితం చేసినటువంటి కొన్ని అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి చార్లెస్ లైల్ రచించినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకం చార్లెస్ డార్విన్ని ఎంతగానో ప్రభావితం చేసిందని ఇచ్చాడు. ఓకే. ఇదొకటి. తర్వాత మాల్తస్ ప్రతిపాదించిన జనాభా సిద్ధాంతం, దీన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అని పిలుస్తాం. ఈ జనాభా సిద్ధాంతం కూడా చార్లెస్ డార్విన్ని ఎంతగానో ప్రభావితం చేసింది తన పరిశోధనల కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మాల్తస్ ప్రకారం జనాభా అనేది, ఓకే, జనాభా పెరుగుదల అనేది గుణశ్రేణిలోను, ఓకే, అలాగే జనాభా యొక్క అవసరాలు అనేవి అంకశ్రేణిలోనూ పెరగడం జరుగుతుందని చెప్పి ఈయన పేర్కొన్నాడు. మాల్తస్ మనకి జనాభా గుణశ్రేణిలోను అలాగే వీటి యొక్క అవసరాలు అనేవి అంకశ్రేణిలోనూ పెరుగుతాయని చెప్పి ఆయన ప్రతిపాదించాడు. అయితే జనాభా పెరుగుదల 1, 2, 4, 6, 8 ఈ విధంగా గుణశ్రేణిలో పెరిగితే వీటి యొక్క అవసరాలు మాత్రం అంకశ్రేణిలో 1, 2, 3, 4 ఇట్లా అంకశ్రేణిలో పెరుగుతాయని చెప్పి ప్రతిపాదించింది ఎవరంటే మాల్తస్. ఓకేనా. తర్వాత చార్లెస్ డార్విన్ అలాగే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ వీళ్ళిద్దరూ కూడా డార్విన్ థియరీ న్యాచురల్ సెలెక్షన్కి సంబంధించి ఓకే ఫస్ట్ టైము వీళ్ళు జర్నల్ ఆఫ్ లినియన్ సొసైటీ అనే పత్రికలో వీళ్ళు ప్రచురించడం జరిగింది. ఓకే. చార్లెస్ డార్విన్ అలాగే ఆల్ఫ్రెడ్ రసెల్ వాలెస్ వీళ్ళిద్దరూ కూడా న్యాచురల్ సెలెక్షన్కి సంబంధించినటువంటి ఒక ఎస్సే, ఒక వ్యాసాన్ని వీళ్ళు జర్నల్ ఆఫ్ లినియన్ సొసైటీ అనేటువంటి పత్రికలో మొట్టమొదటిసారిగా దీన్ని ప్రచురించడం జరిగింది. తరువాత చార్లెస్ డార్విన్ రచించినటువంటి పుస్తకం ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, జీవుల పుట్టుక, ఓకే, దీన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అని పిలుస్తాం. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరంటే చార్లెస్ డార్విన్ న్యాచురల్ సెలెక్షన్ గురించి. తర్వాత దాన్ని క్షుణ్ణంగా మనకి జీవుల పుట్టుక అనే గ్రంథంలో మనకి డార్విన్ దాన్ని వివరించడం జరిగింది. ఓకేనా. ఇట్లా డార్విన్కి సంబంధించి కొన్ని విషయాలు మీకు ఇది లెసన్ ప్రధానంగా 10th క్లాస్లో ఉంది. ఇన్హెరిటెన్స్ లేదా అనువంశికత అనేది ఒకసారి స్టడీ చేయండి. ఓకేనా. తర్వాత స్పీషియేషన్, జాతుల ఉత్పత్తి, తద్వారా జీవ పరిణామ క్రమంలో అంటే ఒక జాతి నుంచి ఇంకొక జాతి ఏ విధంగా ఏర్పడి ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలు ఇవ్వడం జరిగింది. స్పీషియేషన్ అలాగే వాటికి సంబంధించి కొన్ని ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఉన్నాయి చూద్దాం. చూడండి. తర్వాత స్పీషియేషన్, దీన్నే మనం జాతుల ఉత్పత్తి అని పిలుస్తాం. ఓకే. జీవులలో సంభవించేటువంటి మార్పులు అంటే అనేక కారణాల వల్ల జీవులలో అనేక రకాల చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇట్లా వివిధ రకాల మార్పులు క్రమక్రమంగా అనేక మార్పులయ్యి అవన్నీ కలిసి క్రమంగా జీవజాతి యొక్క మార్పుకు కారణమవుతూ ఉంటుంది. తద్వారా ఒక జాతి జీవుల నుంచి కొత్త జాతి జీవులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జీవులలో ఇట్లా సంభవించేటువంటి మార్పులన్నీ కలిసి జీవ పరిణామానికి దోహదపడుతూ ఉంటాయి. ఓకేనా. ఇట్లా జీవులలో సంభవించేటువంటి చిన్న చిన్న మార్పుల్ని మనం మైక్రో ఎవల్యూషన్ లేదా సూక్ష్మ పరిణామం అని పిలుస్తాం.
ఓకే, వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా వాతావరణంలో ఆ పర్యావరణంలో జరిగే వివిధ రకాల మార్పులు కావచ్చు, లేదా అక్కడ జీవులు మనుగడ సాగించడానికి వీలుగా వీటిలో చేసుకున్నటువంటి అనుకూలనాలు కావచ్చు, ఏవైనా ఇట్లాంటి చిన్న చిన్న మార్పుల్ని మనం మైక్రో ఎవల్యూషన్ లేదా సూక్ష్మ పరిణామం అని పిలుస్తాం. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న మార్పులన్నీ కలిసి అనేక మార్పులై క్రమంగా ఆ జీవజాతి మారటానికి, అంటే ఒక జాతి నుంచి కొత్త జాతులు ఏర్పడడానికి దోహదపడితే ఇట్లాంటి పరిణామాన్ని మనం స్థూల పరిణామం మ్యాక్రో ఎవల్యూషన్ లేదా దీన్నే స్పీషియేషన్ అని పిలుస్తాం. ఓకే, ఇట్లా మ్యాక్రో ఎవల్యూషన్ అనేది క్రమక్రమంగా జీవ పరిణామానికి దోహదపడుతూ ఉంటుంది. అంటే జీవుల్లో ఇట్లాంటి చిన్న చిన్న అనేక మార్పులన్నీ కలిసి మనకి ఎక్కువ మార్పులై క్రమంగా అంతకు ముందు ఉన్నటువంటి జీవజాతికి కొత్తగా మార్పుల వల్ల ఏర్పడినటువంటి జీవజాతికి పోలికలు అనేవి తగ్గిపోతే అది కొత్త మార్పులతో కొత్త జీవిగా కనపడితే దీన్ని మనం జీవ పరిణామంగా చెప్తున్నాం. ఓకే, ఇట్లాంటి ఎవల్యూషన్ దీన్నే స్థూల పరిణామం లేదా స్పీషియేషన్ అని పిలుస్తాం. ఓకే, దీనికి సంబంధించి మనకు కొన్ని ఆధారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి నిర్మాణ సామ్య అవయవాలు. ఓకే, దీన్ని మనం హోమోలోగస్ ఆర్గాన్స్ అని పిలుస్తాం. అంటే నిర్మాణ సామ్య అంటే స్ట్రక్చరల్లీ ఈక్వల్ బట్ ఫంక్షన్ ఇస్ డిఫరెంట్. అంటే వీటి యొక్క నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది, విధి వేరుగా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని జీవుల యొక్క నిర్మాణాలు మనం పరిశీలిస్తే ఇందులో ఫస్ట్ తిమింగలం నీటిలో ఈదటానికి వీలుగా ఇది తెడ్లు లేదా వాజాలు కలిగి ఉంటుంది. తెడ్లు లేదా వాజాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మనకి ఈదడానికి ఉపయోగపడతాయి, ఈతకు. ఓకే, అదే గబ్బిలాన్ని పరిశీలించినట్లయితే గబ్బిలంలో రెక్కలు ఇవి ఎగరటానికి ఉపయోగపడతాయి. ఓకేనా, అలాగే చిరుత, దీని టైగర్ కానీ లేదా చీతా కానీ మనం పరిశీలించినట్లయితే కాళ్ళు అనేవి ఇవి పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. ఓకే, మానవుడిలో కనుక మనం చేతులు పరిశీలించినట్లయితే చేతులు ఏవైనా వస్తువులు పట్టుకోవడానికి, పనులు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. పట్టుకోవడానికి కానీ లేదా పనులు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఎలుకలో కాళ్ళను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి నేలను తవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి ఒకసారి, తిమింగలంలో ఉండేటువంటి తెడ్లు కానీ లేదా గబ్బిలంలో ఉండేటువంటి రెక్కలు, చిరుతలో ఉండేటువంటి కాళ్ళు, అలాగే మానవుల్లో ఉండేటువంటి చేతులు, ఎలుక యొక్క కాళ్ళు. ఓకే, ఈ అవయవాలన్నీ వీటి యొక్క నిర్మాణం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఓకే, వీటి యొక్క నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది, బట్ ఇవి చేసే పని భిన్నంగా ఉంటుంది. ఓకే, మనకి తిమింగలంలో తెడ్లు ఈతకు ఉపయోగపడితే అదే గబ్బిలంలో ఉండేటువంటి రెక్కలు ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి. అలాగే చిరుతలో ఉండేటువంటి కాళ్ళు పరిగెత్తడానికి ఉపయోగపడుతున్నాయి. పనులు వేరైనా, అది చేసే పని వేరైనా స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. అంటే సకశేరుక జీవుల్లో మనకి ఇంటర్నల్ స్కెల్టల్ స్ట్రక్చర్ కనుక మనం పరిశీలించినట్లయితే అన్నీ ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జీవులన్నీ ఒకే పూర్వపు జీవి నుంచి ఇవి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఓకేనా, ఇట్లాంటి అవయవాలు మనం నిర్మాణ సామ్య అవయవాలు లేదా హోమోలోగస్ ఆర్గన్స్ అని పిలుస్తాం. ఇట్లాంటి పరిణామ క్రమాన్ని దీన్ని అపసారి పరిణామం లేదా డైవర్జెంట్ ఎవల్యూషన్ అని పిలుస్తాం దీన్ని. ఓకే, అపసారి పరిణామం లేదా డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. అలాగే రెండవది క్రియాసామ్య అవయవాలు. క్రియాసామ్య అవయవాలు. ఓకే, దీన్ని మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ లేదా అభిసారి పరిణామం అని పిలుస్తాం. కన్వర్జెంట్ ఎవల్యూషన్ లేదా అభిసారి పరిణామం. ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది, బట్ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్. ఉదాహరణకు ఒకటి పక్షి తీసుకోండి, అలాగే రెండవది గబ్బిలం. ఓకే, పక్షి యొక్క రెక్కలు అలాగే గబ్బిలం యొక్క రెక్కలు కనుక మనం పరిశీలించినట్లయితే పక్షిలో ఉండేటువంటి రెక్కలు అది ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి, అలాగే గబ్బిలంలో ఉండేటువంటి రెక్కలు అవి ఎగరడానికి ఉపయోగపడుతున్నాయి. పని అనేది ఒకటే, క్రియాసామ్యం అని చెప్పాం, బట్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. పక్షిలో ఉండేటువంటి రెక్కలు చూస్తే కనుక వీటిలో ఉండేటువంటి పూర్వాంగాలు ఫెదర్స్ లేదా పక్షి ఈకలను కలిగి ఉండి అది గాలిలో ఎగరడానికి వీలుగా ప్రత్యేకంగా అది మార్పు చెంది ఉంటాయి. బట్ గబ్బిలంలో పరిశీలించినట్లయితే అసలు గబ్బిలంలో అవి ఉండేవి రెక్కలు కాదు. ఓకే, గబ్బిలం యొక్క పూర్వాంగాలు, ఓకే, పూర్వాంగాలు అంటే చేతులు, ఈ చేతుల మధ్య వేళ్ల మధ్య ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన పొర, దీన్నే చర్మపంక అని పిలుస్తాం. ఓకే, చర్మపంక, దీన్నే పెటాజియం అని కూడా పిలుస్తాం. ఓకే, గబ్బిలం యొక్క పూర్వాంగాలు లేదా చేతులలో వేళ్ల మధ్య ఉండేటువంటి ఆ చర్మపంక
లేదా పెటాజియం అనేది ఈ గబ్బిలాలు ఎగరడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే పక్షి యొక్క రెక్కల యొక్క నిర్మాణం వేరుగా ఉంటుంది, అలాగే గబ్బిలం యొక్క నిర్మాణం వేరుగా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్, బట్ ఫంక్షన్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇట్లాంటి అవయవాలను మనం క్రియాసామ్య అవయవాలని పిలుస్తాం. ఓకే, ఇట్లాంటి పరిణామ క్రమాన్ని మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ లేదా అభిసారి పరిణామం అని పిలుస్తాం. ఇట్లా ఇవన్నీ కూడా మనకి జీవ పరిణామానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు. దీన్ని బట్టి పరిణామ క్రమంలో జీవులన్నీ ఒకే పూర్వజీవి నుంచి ఏర్పడాయి అని తెలియడానికి మనకి ఆధారాలన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత వీటితో పాటు మనకి పిండోత్పత్తి ఆధారాలు కొన్ని ఇచ్చాడు, పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, అలాగే శిలాజాలకు సంబంధించి కొన్ని నిదర్శనాలు ఇవ్వడం జరిగింది. అవే ఉన్నాయి, చూద్దాం. చూడండి, జీవ పరిణామ ఆధారాలకు సంబంధించి మనం నిర్మాణ సామ్య అవయవాలు హోమోలోగస్ ఆర్గాన్స్, అలాగే క్రియాసామ్య అవయవాలు ఎనాలోగస్ ఆర్గాన్స్, వీటి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ఎంబ్రియోలాజికల్ ఎవిడెన్సెస్ అంటే పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, దీన్ని పరిశీలిస్తే మనకి కప్ప యొక్క లార్వాను పరిశీలిస్తే కప్ప లార్వా టాడ్పోల్, ఇది కప్ప కంటే కూడా ఎక్కువగా చేపని పోలి ఉంటుంది, మ్యాక్సిమం చేపని పోలి ఉంటుంది. అంటే మనకి ఎంబ్రియో స్టేజ్లో అది ఈక్వల్ టు ఫిష్. అలాగే మనకి చేప దగ్గర నుంచి మానవుడి వరకు వివిధ రకాల సకశేరుకాల యొక్క పిండాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఏ పిండం ఏ జీవికి సంబంధించింది అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అంటే అన్నీ ఒకే రకమైన రూపాన్ని కలిగి ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే జీవుల యొక్క పూర్వపు జీవులన్నీ, అంటే అన్ని జీవులు ఒకే పూర్వజీవి నుంచి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందాయి అనే దానికి ఈ నిదర్శనాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఫాజిల్స్ లేదా శిలాజాలకు సంబంధించి పరిశీలిస్తే అసలు శిలాజాలు అంటే ఏంటి? మనకి పూర్వకాలంలో జీవించి ఉన్న, అంటే కొన్ని లక్షల సంవత్సరాలు లేదా వేల సంవత్సరాల క్రితం జీవించి ఉండి ప్రస్తుతం వాటి యొక్క నిర్జీవ ఆనవాళ్ళు కనుక మనకి నేలలో లభిస్తే అట్లాంటి గుర్తులనే మనం ఫాజిల్స్ లేదా శిలాజాలు అని పిలుస్తాం. ఓకే, శిలాజాలకు సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ లేదా పురాజీవ శాస్త్రం అని పిలుస్తాం. ఓకే, పేలియంటాలజీ పురాజీవ శాస్త్రం. ఓకేనా, అంటే పురాతన జీవుల యొక్క నిర్జీవ ఆధారాలు, వీటినే మనం ఫాజిల్స్ అంటాం. అయితే వీటిని మనం తవ్వి చూసినప్పుడు ముఖ్యంగా మనకి పురాతన తవ్వకాల్లో అనేక జీవుల యొక్క శిలాజాలు ఫాజిల్స్ లేదా స్కెల్టన్స్ అనేవి బయటపడడం జరిగింది. వీటిని పరిశీలించినప్పుడు మనకి అవి ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్నటువంటి వివిధ జీవుల యొక్క అంతరాస్తి పంజరాలకు దగ్గరగా ఉండటం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో ఒకే జీవి నుంచి ఏర్పడ్డాయనే దానికి ఈ నిదర్శనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇందులో ప్రధానంగా డైనోసార్స్ సంబంధించి మనకి డైనోసార్స్ శిలాజానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి డైనోసార్స్ శిలాజం అంటే కొటసారస్ అనేది, ఇది డైనోసార్స్ సంబంధించినటువంటి ఒక శిలాజం. ఇది మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో యామనపల్లి అనేటువంటి ఒక ప్రదేశంలో ఇది లభించడం జరిగిందని ఇచ్చాడు. చూడండి, కొటసారస్ అనేటువంటి డైనోసారస్ ఫాజిల్ మనకి తవ్వకాల్లో మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి యామనపల్లిలో లభించింది. తర్వాత ఈ కొటసారస్ అనేటువంటి శిలాజం యొక్క వివరాలు ఇచ్చాడు. ఇది సుమారుగా 160 మిలియన్ సంవత్సరాలకు సంబంధించింది. ఇది జురాసిక్ యుగానికి సంబంధించిన జీవిగా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇది సుమారు 160 మిలియన్ సంవత్సరాల క్రితంది అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేయగలిగారంటే మనకి శిలాజాల యొక్క వయస్సును నిర్ధారించడానికి ఒక టెక్నాలజీ ఉపయోగించడం జరుగుతుంది. దీన్నే కార్బన్ డేటింగ్ టెక్నాలజీ అంటాం. ఓకే, కార్బన్ డేటింగ్ టెక్నాలజీ రేడియోధార్మిక పదార్థాలు కొన్నిటిని ఉపయోగించి మనకి కార్బన్ డేటింగ్ టెక్నాలజీ ద్వారా శిలాజాల యొక్క వయస్సును మనకి నిర్ధారించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఈ టెక్నాలజీకి కార్బన్, యురేనియం, అలాగే పొటాషియం యొక్క ఐసోటోపులను ఉపయోగించి కార్బన్ డేటింగ్ టెక్నాలజీలో శిలాజాల యొక్క వయస్సుని నిర్ధారిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొటసారస్ అనేటువంటి డైనోసారస్ శిలాజం యొక్క వయస్సు సుమారుగా 160 మిలియన్ సంవత్సరాలకు సంబంధించి. ఓకే, తర్వాత దీని యొక్క పొడవు 14 మీటర్లు, అలాగే ఎత్తు పరిశీలిస్తే 5 మీటర్లు ఉందని చెప్పి వీటి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇట్లా శిలాజాలను మనం పరిశీలించినప్పుడు కూడా ఇవి ప్రస్తుతం జీవించి ఉన్నటువంటి వివిధ జీవులకు దగ్గరగా ఉండబట్టి ఒక జీవులన్నీ పరిణామ క్రమంలో ఒకే పూర్వపు జీవి నుంచి ఆవిర్భవించాయనే దానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత కొన్ని జీవుల యొక్క శిలాజాలు మనం పరిశీలించినప్పుడు ఓకే, ఇందులో ప్రధానంగా మనకి ఆర్కియోప్టెరిక్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఆర్కియోప్టెరిక్స్ అనే శిలాజం, దీన్ని పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా మనకి సరీసృపాలు అలాగే పక్షులు, ఈ రెండిటి లక్షణాలు కూడా కలిగి ఉన్నటువంటి శిలాజం ఇది. ఓకే, సరీసృపాలు అలాగే పక్షులు రెండిటి లక్షణాలను కలిగి ఉంది కాబట్టి ఇట్లాంటి జీవులను మనం
అంటే రెండు జాతి జీవుల లక్షణాలు కలిగి ఉన్న వాటిని ఏమని పిలుస్తామంటే కనెక్టింగ్ లింక్స్ అని పిలుస్తాం, సంధాన సేతువులు అని పిలుస్తాం. అంటే సరీసృపాలకు పక్షులకు మధ్య సంధాన సేతువు. అంటే సరీసృపాల నుంచి పక్షులు పరిణామ క్రమంలో ఆవిర్భవించడానికి మధ్యలో ఉండేటువంటి జీవి. ఇది క్రమక్రమంగా పక్షులుగా మార్పు చెందడం అనేది జరిగింది. ఓకే, ఇట్లాంటి యానిమల్స్ని మనం సంధాన సేతువులు లేదా కనెక్టింగ్ లింక్స్ అని పిలుస్తాం. ఇట్లా పక్షులకు సరీసృపాలకు మధ్య ఉండేటువంటి కనెక్టింగ్ లింక్ లేదా సంధాన సేతువుగా దేని పిలుస్తాం? ఆర్కియోప్టెరిక్స్. ఇది మనకి శిలాజంగా లభించడం జరిగింది. ఓకే, ఇట్లాంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా మనకి జీవ పరిణామాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అంటే ఒక జీవి నుంచి తర్వాత తరం జీవులు పరిణామ క్రమంలో ఎలా మార్పులు చెందుతూ ఏ విధంగా కొత్త జాతులు అభివృద్ధి చెందాయి అనే దానికి ఎవిడెన్సెస్ అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, ఇది ఇంతవరకు మనకి అనువంశికత అనే పాఠ్యాంశానికి సంబంధించి. తర్వాత ఇందులోనే లాస్ట్ టాపిక్గా మనకి హ్యూమన్ రేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, పరిణామ క్రమంలో మానవుడు, ఆది మానవుడు, ఓకే, మానవ జాతి అనేది ఏ ఏ కాలాల్లో ఏ రూపాల్లో అది మార్పు చెందుతూ వచ్చింది అనేది చివరిన ఒక చిన్న టాపిక్గా ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న విషయాలు ఏమైనా చూద్దాం ఒకసారి. చూడండి, జీవ పరిణామ క్రమంలో మానవుని యొక్క పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే, అంటే ఆది మానవుడుకు పూర్వ మానవుడు, ఓకే, అంటే మానవ జాతి ఏ జీవి నుంచి పరిణామ క్రమంలో మార్పు చెందుతూ వచ్చిందో, అంటే పూర్వ మానవుడు, దీన్ని మనం డయోపిథికస్గా పిలుస్తాం. మనకి ఎన్ని సంవత్సరాల క్రితం భూమి మీద జీవించి ఉన్నాడు అనే దాన్ని పరిశీలిస్తే సుమారు 15 మిలియన్ల సంవత్సరాల క్రితం నివసించి ఉన్నటువంటి పూర్వమానవుడు డయోపిథికస్. తరువాత 2 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటిది రామోపిథికస్. తర్వాత 1.6 నుంచి 2.5 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నటువంటి పురాతన మానవుడు ఆస్ట్రలోపిథెకస్. ఓకే, తర్వాత 1 to 1.8 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పురాతన మానవుడు హోమో హెబిలస్. ఆ 1.8 తర్వాత సుమారుగా మనకి హోమో ఎరెక్టస్. దీని తర్వాత ప్రస్తుతం మన ఆది మానవుడిగా పిలుస్తున్నటువంటి హోమోసెపియన్స్ నియాండర్టలెన్సిస్, అలాగే హోమోసెపియన్స్ మనం ప్రస్తుతం పిలుచుకునేటువంటి ఆది మానవుడికి సంబంధించి సుమారు 1 లక్ష నుంచి 40,000 సంవత్సరాల క్రితం భూమి మీద నివసించి ఉన్నట్టుగా మనకి ఆధారాలు ఉండటం జరిగింది. అలాగే మనకి ప్రస్తుత ఆధునిక మానవుడు క్రోమోమాగ్నస్. ఓకే, ఇంతవరకు పరిణామ క్రమంలో మనకి ఏ ఏ మానవ జాతి ఆది మానవుడి దగ్గర నుంచి మనకి డయోపిథికస్ అతి పురాతన మానవుడి వరకు ఏ జాతి ఏ ఏ సంవత్సరాల కాలంలో భూమి మీద జీవించి ఉండేది అనే దానికి కొన్ని ఆధారాలు ఇవ్వటం జరిగింది. ఓకే, ఇది పరిశీలించండి. దీనికి సంబంధించి ఆది మానవుడి యొక్క ఆ జాతి యొక్క పేరు, అది నివసించి ఉన్నటువంటి కాలం అడిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇందులో హోమోసెపియన్ సంబంధించి సుమారు 15 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఇది భూమి మీద నివసించి ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూప్రపంచం అంతా విస్తరించినటువంటి ఈ మానవ జాతికి సంబంధించి ఆది మానవుడు మనకి హోమోసెపియన్స్ అనేటువంటి ఆది మానవ జాతి ఆఫ్రికా దేశం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చినట్లుగా భావించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇది మానవుడికి సంబంధించినటువంటి ఒక ఫ్లో చార్ట్. ఓకే, దీంతోపాటు పరిణామ క్రమంలో మానవుడు ఆది మానవుడి దగ్గర నుంచి పురాతన మానవుడి దగ్గర నుంచి ప్రస్తుత మానవుడి వరకు అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ అవసరం లేనటువంటి మార్పులను తొలగించుకుంటూ కొత్త మార్పులను యాడ్ చేసుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చెందాడనే దానికి మరొక నిదర్శనం కూడా ఉంది మనకి. అవే అవశేష అవయవాలు, వీటిని వెస్టీజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తాం. అంటే మానవ శరీరంలో ఇప్పటికీ మన శరీరంలో మనకు ఉపయోగపడకుండా ఉండిపోయినటువంటి వివిధ రకాల అవయవాలు ఉన్నాయి. వాటి గురించి ఇవ్వడం జరిగింది. అందువల్ల మానవుణ్ణి అవశేష అవయవాల మ్యూజియం, ద మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్గా పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి చెవి తమ్మిలు కానీ, లేకపోతే చిన్న ప్రేగు పెద్ద ప్రేగు కలిసే చోట ఉన్నటువంటి ఉండుకం, అపెండిక్స్ అని పిలుస్తాం, అపెండిక్స్ కానీ, అలాగే మానవుడి యొక్క చర్మంపై ఉన్నటువంటి రోమాలు, ఈ రోమాలు కానీ, ఓకే, అలాగే పురుషులలో మనకు కనిపించేటువంటి క్షీరగ్రంథులు, ఇట్లాంటివన్నీ కూడా అవశేష అవయవాలుగా చెప్పడం జరుగుతుంది. ఇవి ఎందుకు ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైనటువంటి అవయవాలు. అంటే పరిణామ క్రమంలో వీటి యొక్క అవశేషాలు ఆ విధంగా శరీరంలో ఉండిపోవడం జరిగింది. ఓకే, సుమారుగా ఇట్లా మానవుడిలో 180 వరకు అవశేష అవయవాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఓకే, అందువల్ల మానవుడిని అవశేష అవయవాల మ్యూజియం, ద మ్యూజియం ఆఫ్ వెస్టీజియల్ ఆర్గాన్గా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది హెరిడిటీ లేదా అనువంశికత అనే పాఠ్యాంశానికి సంబంధించి మనకి ఇంతవరకు బయాలజీకి సంబంధించి మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తీసుకుంటే ఇది టోటల్ బయాలజీ సిలబస్. ఓకే, ఇంకొక క్లాస్ ఉంది మీకు. ఇంకో లాస్ట్ క్లాస్లో మనం వివిధ రకాల అధ్యయనాలకు సంబంధించి కానీ, వివిధ రకాల
ఎవల్యూషన్స్ కానీ వివిధ రకాల పితామహుల గురించి కానీ కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అది లాస్ట్ క్లాస్గా చెప్పుకుందాం. ఓకే, ఈ లెసన్కి సంబంధించి మీరు 10th క్లాస్లో ఉంది డీటెయిల్డ్గా హెరిడిటీ అనే పాఠం ఒకసారి చూడండి.